పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. బుడమేరు వరద ప్రళయం వచ్చి ఏడాదవుతున్నా ప్రక్షాళన చేయడంలో కూటమి సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. సిపిఎం నేతలు బుడమేరు వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపించాలని వినూత్నంగా పడవలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఈ నిరసన కార్యక్రమంలో బుడమేరు వరద బాధితులు పాల్గొన్నారు. వరద సమయంలో బస్సులో హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడెక్కడున్నారని మండిపడ్డారు బాబురావు. సిపిఎం నేతల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బుడమేరు వరద వచ్చి సంవత్సరం అవుతుంది. అయితే ఇప్పటికీ కూడా విజయవాడ వాసుల్లో భయాందోళన అయితే పోలేదు. తక్షణ చర్యలు చేపడతాము, శాశ్వత నివారణ చర్యలు చేపడతామన్న ప్రభుత్వం పూర్తిగా బుడమేరు ఆపరేషన్ ని గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలంటూ సిపిఎం ఆందోళన పట్టింది. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, బుడమేరు చేపడతాము, పూర్తిగా నివారణ చర్యలు చేపడతాము, ఎటువంటి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ అమల్లోకి వచ్చేదానికి మాత్రం ఒక్క రూపాయి కూడా దీని మీద ఖర్చు పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రజలని బుడమేరు విషయంలో దగా చేసింది, మోసం చేసింది, నమ్మించి ఇవాళ ద్రోహానికి పాల్పడింది. సంవత్సరం అయింది బుడమేరు వచ్చి, అదొక పీడ కలగా మిగిలిపోయింది. భయంకరమైన వాతావరణం సృష్టించింది. 50 మంది చచ్చిపోయారు. 5,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టమే కాదు, మానసిక వేదన భరించలేనిది. 6.5 లక్షల మంది నేట మునిగిపోయారు. నగరం నడిబొడ్డున 15 రోజుల పాటు బయటికి రాలేని పరిస్థితి ఉంటే ఇంతకంటే సూచన ఇంకోటి లేదు. అయినా గవర్నమెంట్ ఏం చెప్పారు? ఒక చోట గండి పూడ్చి మొత్తం ఇక బుడమేరుకి ఆధునీకరణ అయిపోయిందని నమ్మించడం, మోసం చేయటం వాళ్ళ ఈ ప్రభుత్వానికి తగునా? ఇప్పటికీ కూడా వర్షం వస్తే బుడమేరు వస్తుందని భయపడి సామాను సర్దుకుని ఇంటి పైకప్పు పైకి వెళ్ళిపోయి తలదాచుకున్నారంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. జనం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వర్షం వస్తే, వరద వస్తే ఏమైపోతుందని భయాందోళనతో ఉన్నారు. ఏం చేస్తాను ప్రజాప్రతినిధులు? సొంత సంపాదన తప్ప లక్షల మంది జనం మునిగిపోయినా మీకేమీ పట్టాల. బుడమేరుకి మేము డైవర్షన్గా కొత్త కాలువ తవ్వుతామన్నారు. కృష్ణానదిలో లాగా ఇక్కడ కూడా రిటైనింగ్ వాల్ గోడల నిర్మాణం అన్నారు. బుడమేరు ఆధునీకరణ ప్రాజెక్ట్ అన్నారు. కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ లోతు పెంచుతామన్నారు. కొల్లేరు వరకు ఛానల్ వెడల్పు చేస్తున్నారు. ఒక్క నయా పైసా కేటాయించరా? 30 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది దగా చేయటం కదా. 6,880 కోట్ల రూపాయలు కేంద్రానికి నష్టం జరిగిందని నివేదిక ఇచ్చారు. ఒక్క పైసా తాగలిగారా? మోడీ గారు ఒక్క నయా పైసా ఇచ్చాడా? ఎందుకు మాట్లాడలా? ముఖ్యమంత్రి గారు ఆ రోజున బస్సులో హడావిడి చేశారు. ఇవాళ ఎక్కడా సమీక్ష? ఎక్కడా దీనికి పరిష్కారం? ఎక్కడా అంటే విజయవాడ ఈ పరిసర ప్రాంతాల అభివృద్ధితో ముడిపడిన బుడమేరు మీద నిర్లక్ష్యం అంటే జనం మానాన జనాన్ని వదిలేయటమే. ప్రకృతి వైపరీత్యం కాదు, ఇప్పుడు ఇది పాలకుల వైపరీత్యంగా మారిపోయింది. పార్టీల సమస్య కాదు, ప్రజా సమస్య అని చెప్తున్నారు. పూర్తిగా బుడమేరుని ప్రక్షాళన చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుడమేరు ప్రక్షాళనకు పూనుకోవాలని చెప్పి సిపిఎం బాబురావు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.